विधान महा पूर्व केदार की हमारा कार्यकार महाजन वंदन वंदन रूपेण हम पेशान वगैरह वगैरह रुद्रकार महाकान विपार और त्रिपार मंगाग्ने हम दीप रूपाय महावंदितार ममृतार ममप्रभवे ममप्रभुनाय ममप्रभुदाय ममप्रभवे ममप्रभवे ममप्रभजनाय महा पंथाय ममप्रमाय ममप्रतिमाय ममप्रकाशाय ममप्रभाय ममप्रज्वलाय ममउज्ज्वलाय मंज्वाला माला रूपाय मंज्वाला विस्तार मंज्वालाय महाज्वालाय मंगलाय महा कालमूर्ति धराय मंगलाय 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 महागलाय महाकाल विक्राय 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 ममप्रभुदाय ममप्रभाय 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 ममप्रभवे ममप्रभुदाय ममप्रज्ञाय महा ममप्रभाय ममप्रमाय ममप्रभाय ममप्रज्वलाय ममरूपाय ममरूपाय ममहरे ममप्रभाय ममहरे ममहरे ममक्षय महा जय नमः गोराय ममगोराय 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 महागोराय दक्षिण 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 भाई ममभय ममभय ममगुणभय महा हरे महागाय ममेगाय 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 दुधे महामेगाय मने दुधे महामेगाय महारूपाय ममेगाय श्यामाय ममालय ममयालय विदाय ममयागलिहाय महा व्याघ्रपादाय ममव्याघ्ररूपिणे ममव्याघ्रकमणे ममव्यापकाय ममगणात्मने ममवीर्याय ममसर्वे ममविकेन मगनोत्ताय महा मगनोत्ताय ममशुक्तिराय ममदेराय ममसराय ममजलाय ममविरूपाक्षाय ममवीराय ममवेक्षाय ममलक्ष्मी ममविभोगाय ममविताय ममस्थिराय महा विधानाय ममविधेयाय ममविजयाय ममविजयाय ममविधाय ममविभावाय ममशम्भराय विरागाय ममविराणाय सर्वेश्वर पदार्थे महं सर्वकार्य विधाने विधाने महं स्वरजरा विनाश सर्वज्वल विनाशाय महं सर्वरोगहारिणे नमः सर्वाभिचारत्रे ओम सर्वोत्पाद विधाने ओम पिंडाक्षाय ओम एक सुंदर ओम मरीजिर ओम सुंदर ओम महासुंदर जय महा ओम मंगल्याय महा मनोज्ञाय महा मंतव्याय महा महात्रय ओम महादेवाय ओम देवाय ओम मातुलकथराय ओम महामाय प्रभुताय ओम माये ओम जलधाय ओम महोदराय ओम मंदाय ओम मदराय ओम मदाय ओम बुधाय महा मधुकैटभान्ते ओम माधवाय ओम मुरारे ओम महावीरुदय मित्रावराय
ओ अग्निदिक्पालक साम्याय सायुधाय सवाहनाय पुरागच्छ यदिष्ट भूताङ्गृहाण बलिमुक्ष्वा उदमानस्य आयुकर्ता पुष्टिकर्ता वृद्धिकर्ता होमकर्ता ज्ञानकर्ता वरदो भव आयुकर्ता पुष्टिकर्ता वृद्धिकर्ता क्षेमकर्ता कल्याणकर्ता यम भगवान की नारायण
ఆలయం రక్షస్వ గ్రామం రక్షస్వ భక్తజనాం నిర్వికల్పా నిరాబాధ నిర్భేదా వేదనాశిని నిర్నాశా మృత్యుమదనే నిష్క్రియా నిష్పరిగ్రహ నిశ్చలానే రసకురా నిరపాయా నిరక్షయా దుర్లభా దుర్గమా దుర్గా దుర్గహంత్రీ సుఖప్రదా దుష్టదూరా దురాచార శమనే దోషవర్జిత సర్వజ్ఞా సాంద్ర కరుణా సమానాది
దానికే ప్రాణము కావాలి, భయం లేని జీవనం కావాలి, భయం లేని బ్రతుకు కావాలంటే ధర్మం కావాలి. సచ్చినా సరే ధర్మంగా కావాలి, సచ్చినా సరే సత్యంగా మాట్లాడాలి. ఏది జరిగినా సత్యము ధర్మము విడనాడకూడదు అని శాస్త్రం. అందుకని మన యొక్క ప్రేమను భక్తిని అంతా కూడా ధర్మం మీదకి మళ్ళిద్దాం. మన యొక్క ప్రేమను భక్తిని అంతా కూడా సత్యం మాట్లాడడానికి ఉపయోగిద్దాం. సత్యంగా ఉందాం, సత్యమేదో తెలుసుకుందాం, సత్యమే మనమై బతుకుదాం. వేదాద్రివాసాయ లక్ష్మీనారసింహ జై, నిజాలవాసాయ లక్ష్మీనారసింహ జై, నిజాలవాసాయ లక్ష్మీనారసింహ జై, జై నారసింహ జై లక్ష్మీనారసింహ జై, జై నారసింహ జై లక్ష్మీనారసింహ జై, జై నారసింహ జై నారసింహ జై లక్ష్మీనారసింహ జై, జై నారసింహ జై. మీరు చప్పట్లు కొట్టలేరు, మీరు గట్టిగా చప్పట్లు కొట్టే స్వామి తేలిక అయిపోతారు. గట్టిగా చప్పట్లు ఒకసారి గట్టిగా. నరసింహ జై లక్ష్మీనారసింహ జై, జై నారసింహ జై లక్ష్మీనారసింహ జై, లక్ష్మీనారసింహ జై, జై నారసింహ జై లక్ష్మీనారసింహ జై, జై నారసింహ జై కిందికి కాదు అందరూ. జై నారసింహ జై లక్ష్మీనారసింహ జై, జై నారసింహ జై లక్ష్మీనారసింహ జై. వేదాద్రివాస గోవింద మైకులు వస్తాయా? నేను ఒక్కరి మైకులు అన్నా, మీరందరూ తదిమూలందరూ మామూలుగా నేను అందరూ గట్టిగా రెండు చేతులు పైకి ఎత్తండి. ఇప్పుడు గోవింద నామస్మరణ. జై నారసింహ జై లక్ష్మీనారసింహ జై, లక్ష్మీనారసింహ గట్టిగా. జై నారసింహ జై లక్ష్మీనారసింహ జై, 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 జై నారసింహ జై లక్ష్మీనారసింహ జై. మీరు నిశ్శబ్దంగా ఉంటే మామూలుగా ఉంటుంది, మైకు అందంగా వినిపిస్తుంది. మీరు మాట్లాడటం మొదలు పెడితే అక్కడ ఆ శబ్ద తరంగాలను మేము నియంత్రించగలం.
విపరీతమైనటువంటి శబ్దములతో గుయ్యని ఒక శబ్దం వచ్చి మీరు మాట్లాడకపోగా మేము మాట్లాడింది కూడా వినపడక కర్ణభేరీలు నొప్పి లేచి రాత్రి ఇంటికి వెళ్తే మీ భార్యలు పిలిచినా మీ పిల్లలు పిలిచినా వినపడదు, మీ భర్తలు పిలిచినా వినపడదు. అవసరమా? వద్దు కదా. కొంచెం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాను. అందరూ ఒకసారి గట్టిగా జై చెప్పండి. జై బోలో లక్ష్మీ నృసింహ భగవానకి. అందరూ నిశ్శబ్దంగా ఉండండి, ఒక్క మాట వినండి. కుర్చీలు వెనకాల ఉన్నాయి, కింద కూర్చోగలిగిన వాళ్ళందరూ ముందు భాగంలో కింద కూర్చోవచ్చు. మేము కింద కూర్చోలేము, మాకు మోకాళ్ళ నొప్పులున్నాయి, మా కాళ్ళు పనిచేస్తలేవు, మేము కింద కూర్చుంటే లేవలేం. ఇది నిజం అనుకుంటే సర్టిఫికెట్ అడగడలే మీకు మోకాళ్ళ నొప్పులున్నాయని. కానీ భగవంతుడు కాదు, మీరు భగవంతుడికి సమాధానం చెప్పాలి. అబద్ధం ఎవరికి చెప్పినా సరే కానీ దేవుడికి చెప్పకూడదు. అసలు అబద్ధం ఎవరికి చెప్పొద్దు. ఒకవేళ మేము మనుషులకు చెప్తే నమ్ముతారేమో కానీ భగవంతుడికి మాత్రం అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే వారికి అన్ని తెలుసు. భగవంతుని ముందర అబద్ధాలు ఆడరాదు. కాళ్ళు నొప్పులుంటేనే కుర్చీల్లో కూర్చోవచ్చు. కుర్చీలు లేక చెప్పడం లేదు, స్థలం సరిపోదు. ఒకటి. రెండవది, చిన్న పిల్లవాడు మొదలుకుంటే ప్రతి ఒక్కడు కుర్చీలోనే కూర్చుంటున్నారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. దేవుడి దగ్గర కుర్చీ మీద కూర్చోవడం అత్యంత దోషమైనది. కూర్చోలేనటువంటి వాళ్ళు, మోకాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళు కింద మనకి ఇస్తారా కింద వదిలేదు. 2 నిమిషాలు ఎంత మాట్లాడకండి. ఎవరైతే తలంబ్రాలు వాళ్ళు తెచ్చి పక్కన పెట్టండి. ఇక్కడ పోసుకునే వాళ్ళు ఎంత పోసుకుంటారు. ఆమెవరో పోసుకుని ఈమెవరో ఆమె చెప్పుకుంటూ పోతే మాట్లాడటమే సరిపోతుంది. కళ్యాణం చూడడానికి వచ్చి వదిలేయండి. మీరు ఇక్కడికి తెచ్చిన వస్తువులు ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ పెట్టండి. అది భగవంతునికి చెందినట్టే లెక్క. ఇంకా దాని బిగ్గర పట్టుకొని నాది భజలే అంటే పోషణ ఫలితం రాదు. ఇంకెప్పుడు తెలుసుకుంటాం? పోతున్న సంవత్సరం ఏ వస్తువైనా తెచ్చి సమర్పించడం వరకే మీ లక్షణం. అది దేవుడి దాకా వెళ్ళిందా, ఆ ఫలితం మీకు వస్తుందా అనేది భగవంతుడు వదిలేయాలి. అంతేగాని నెచ్చే కొబ్బరికాయ కొట్టే దాని మీద పేరు రాసుకుంటా, లక్ష్మి, సరస్వతి, పేర్లు మీద వాణి, రంగమ్మ, ఎల్లమ్మ, పుల్లమ్మ అని మీ పేరు రాసుకురా కాదు కదా. తెచ్చిన కొబ్బరికాయలు 100 కొబ్బరికాయలు కలిపితే మీ కొబ్బరికాయ మీరు తీసుకోగలుగుతారా? మరి అటువంటిప్పుడు ఎందుకు వచ్చింది? ఆ బియ్యంలో మీ బియ్యం తీసుకోవచ్చు చూద్దాం. కుదరదు కదా. పోస్తారు ఎక్కడో పోతారు. ఈ పూలు కింద పడ్డాయి, స్వామికి వచ్చినాయి. అవి కూడా తలంబ్రాలు కూడా దుఃఖంలో పోయినా తప్పులేదు, దోషం లేదు. కాబట్టి మాట్లాడకండి. ఆ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని చూడాలంటే కింద కూర్చొని చూడాలి. పైన కూర్చున్న వాళ్ళు కాళ్ళ నొప్పులు ఉంటే పైన కూర్చొని వద్దనడం లేదు, మిమ్మల్ని తిట్టడం లేదు, ఏమనడం లేదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. పూర్ణాహుతి అనే కార్యక్రమం జరుగుతున్నది. ఆ పూర్ణాహుతి 3 పంతులు గారు తెలుస్తున్నారు. అందరూ 2 చేతులు నమస్కారం చేసుకోవాలి. పూర్ణాహుతికి నమస్కారం చేయండి అందరూ కూడా. జై బోలో లక్ష్మీ నృసింహ భగవానకి. గట్టిగా జై బోలో లక్ష్మీ నృసింహ భగవానకి. అయ్యా అందరు లేచిన పూర్ణాహుతి అయ్యేటప్పుడు ఎవరు కూర్చోవద్దు, అందరు లేచిన
सप्तदशमे नवदशमे एकादशमे त्रयोदशमे पंचदशमे सप्तदशमे नवदशमे एकविंशतिमे त्रयोदशमे पंचविंशतिमे सप्तविंशतिमे नवविंशतिमे एकत्रिंशतिमे त्रयस्त्रिंशतिमे चतुर्दशमे अष्टमे द्वादशमे षोडशमे विंशतिमे षड्विंशतिमे द्वात्रिंशतिमे षट्त्रिंशतिमे चत्वारिंशतिमे चत्वारिंशतिमे चतुर्विंशतिमे श्री देवासु श्रीमद्वक्ष्यामि पथमदिष्यामि पथमदे देवेभ्यो वादिमुद्यादकं शुश्रूषे आमनुष्येभ्यः सम्मा देवा वन्दशोभायै पितरो न वदन्तु कमलाधरे प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं लक्ष्मी नमस्ते ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవచ్చు కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు కుర్చీలో కూర్చోలేని వాళ్ళు కింద మనమే ఎక్కువ ఇల్లు ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే విలేకరుల పేరు రానియడానికి మొత్తం చేసేది మనమే. Krishna
ఋషికేశ వాసుదేవ నమోస్తుతే అయిపోతుంటే అప్పుడు అది సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసి అట్లా వేయకూడదు, దానికి నిజమైన నిర్ధారణ కమిటీ వేసిన తర్వాతే వారి మీద కేసు పెట్టాలని చెబితే అప్పటి నుంచి ఆ కేసు వేసేశారు. ఇది కూడా మనం అందరం తెలుసుకోవాలి. ఎవరికైనా మనం వెళ్తుంటే దాని మధ్యలో దెబ్బలు తగిలి ఉన్నా, యాక్సిడెంట్ అయి ఉన్నా, కింద పడిపోయి ఉన్నా, వీలైతే దిగి బండి ఆపి ఎంత ముఖ్యమైన పనైనా ప్రాణం కంటే ఎక్కువ కాదు వారి ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేసి 108 ఫోన్ లో నెంబర్లు బోర్డుంటాయి 108 అనే నెంబర్ తెలియజేస్తే దగ్గరలో ఉన్నటువంటి అంబులెన్స్ ఏదైనా అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేసి వాళ్ళని ఆ రకంగా పంపిస్తే వాళ్ళు బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి పరోపకారం ఇదం శరీరం కాబట్టి అటువంటిది కూడా మీ అందరూ అలవాటుంటారని ఆశిస్తూ ఈ 5,616 రూపాయలు ఐఫోన్ దొరికినందుకు ఆ దొరికిన ఆయన తెచ్చించినందుకు అతనికే ఈ పుణ్యం చెందేటట్టుగా స్వామి వారికి జరుగుతుంది. భగవానికి మన గ్రామస్తులైనటువంటి శ్రీ నాగులపల్లి కిషన్ రావు గారికి స్వాగత సమాచారం తెలియజేస్తున్నాను. అమ్మా కార్యక్రమాన్నంతా ఈటీవీలో లైవ్ చేయిస్తున్నారు మన కిషన్ రావు గారు. అయ్యా ఒకసారి మీ ముఖం కనిపించండి. ఇక్కడ మన జీవితంలో చాలా ముఖ్యమైనది అనమాట. ఎన్నో ఏళ్ల నుంచి మనం అనుకుంటున్నాం మన భారతదేశ వ్యాప్తంగా ఈటీవీలో మన కార్యక్రమాలు రావాలని. అది ఈసారి ప్రతి ఛానల్ వాళ్ళు ఈసారి ఎంతో మనకు శుభదాయకం. జై హేతాది లక్ష్మీ నృసింహస్వామి మహారాజుకి. ఈటీవీ కింద క్యాప్షన్ కూడా ఉంటుంది. ఈటీవీ మర్చిపోయారు మేడం. గంజి సింధుజ గట్టు సింధుజ తాయికి దంపతులు వారి పేరు మీద 7,116 పెట్టడం జరిగింది. ఫోన్ తీసుకొచ్చి ఇచ్చినందుకు వారి ద్వారా వారు మనకు హెల్ప్ చేసినందుకు వారి ద్వారానే వారికి అభినందనలు కోరుకున్నాం. ఈటీవీ మీ టీవీ అని ఉంటుంది కాబట్టి ఆ ఈటీవీ మనందరి టీవీ చేసినటువంటి వాళ్ళు మనందరినీ ఏమన్నా నాకు ఇచ్చి మేము చదవకపోతే మీరు ఫీల్ అయిపోయి ఇవన్నీ వద్దుకోవాలి. అక్కడ బస్తా పెట్టారు, అందరూ బస్తాలని వస్తున్నారు. బస్తాలలో పోయి మీరు తెచ్చినటువంటి తలంబ్రాలు జరుగు ఒకసారి ఇంత పొడి తెచ్చుకుంటాం అంటే ఆ సైన్యం అలాగే ఒక సైన్యం. ఆయన ఒక్కరిగా కనబడతాడు కానీ ఆయన సైన్యం పెద్దది. మీరు ఆయన గమనిస్తుంటే సోషల్ మీడియాలో చూడొచ్చు. V3 ఛానల్ కూడా లైవ్ ఇస్తుంది, యూట్యూబ్ ఛానల్. అట్లాగే 6 TV కూడా మన యొక్క కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తుంది. CMD శ్రీనివాస్ రెడ్డి గారు 6 TV యాజమాన్యం వారు కూడా మన కార్యక్రమాన్ని లైవ్ చేస్తున్నారంట. ఈ లైవ్ లో మనకు ఎంత గొప్ప విషయమో వాళ్ళ లైవ్ ఇవ్వడం కూడా అంతే గొప్ప విషయం. ఎందుకంటే ఎక్కడెక్కడో దూరంగా ఉన్న మన వాళ్ళందరూ చూడొచ్చు. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, మీ స్టేటస్ లో పెట్టుకోండి, యూట్యూబ్ చూడండి, 6 TV లైవ్ చూడండి. మళ్ళీ అదో పెద్ద భయం మనకి. పొడుగు దూరుంటే ఇబ్బంది లేదు కానీ కొంచెం లైవ్ టీవీ ఎదురుగా రాకుండా వీలైనంత వరకు పక్క నుంచి వచ్చిపోయింది. కలుసుకుంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆభరణాలు ఇచ్చినటువంటి వాళ్లకు ఈ చప్పట్లు ఎందుకయ్యా అంటే ఇంకెవరైనా ఇవ్వడానికి ప్రోత్సాహం వాళ్లకు భగవంతుడు ఆశీర్వదనం చేస్తాడు. కొత్త తాడిన వారికి, నగలు చేయించినటువంటి వారికి, వెండి యజ్ఞోపవీతం చేయించినటువంటి వారికి, వారికి మంగళసూత్రాలు ఇచ్చినటువంటి వాళ్ళకు వీళ్ళకు మాత్రమే కాదండి బాబు. ఇక్కడికి వచ్చి మీరందరూ కూర్చొని చూడాలి. మీ అందరూ కూడా స్వామివారి ఆశీర్వాదం ఉంటుంది. మీరు చప్పట్లు కొడితే ఆ ఆశీర్వచనాలు అందరికీ అందుతాయి. గట్టిగా చప్పట్లు ఒకసారి. లక్ష్మీరమణ గోవిందా. అట్లా అట్లా ఉంటారు. అట్లా ఇట్లా వస్తే లైవ్ లో మొత్తం మీరు వస్తారు. మాతా
ఒక చేతితో ఇలా చెప్తే హాయ్ చెప్పినట్టు. ఇది నమస్కారం కిందికి రాదు. నా దగ్గరికి రాకు, నాకు ఏదో ఏం పని లేదు, ఎవో హైందవ సాంప్రదాయం ప్రకారం ఒక మనిషి ఇంకొక మనిషిని పలకరించాలంటే 2 చేతులు జోడించాలి, నమస్కారం చేయాలి. చేయకపోతే అందరూ నమస్కారం చేయండి. 2 చేతులు కలిస్తే నమస్కారం. 2 మనుషులు, ఒక ఆడ ఒక మగ, అమ్మ నాన్న కలిస్తే మనం వాళ్ళం లేవు. అమ్మా నాన్నలు కలిస్తేనే మనం వచ్చాం. కాబట్టి మనకు దైవము ఎవరయ్యా అంటే తల్లిదండ్రులే. ఒక్కసారి మీ అమ్మకు నాన్నను జ్ఞాపకం చేసుకోండి. అంత కష్టపడి 9 నెలలు మోసి ఆ పిండం బయటకు వచ్చేటప్పుడు, శిశువుగా బయటకు వచ్చేటప్పుడు ఆ తల్లి పడుతున్నటువంటి బాధలు, అరుపులు, కేకలు, ఎంత ఆర్తనాదాలు వెళ్తుందో, ప్రాణం పోయే స్థితిలో ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనిస్తుందో ఆ సమయం గుర్తు చేసుకోండి. ఆర్ద్రతతో మీ అమ్మ కంటే మించిన దేవుడు ఎవరు లేదనుకొని, ఆ అమ్మకు మీ నాన్న కంటే మించినటువంటి దేవుడు లేదనుకొని మీ నాన్నను మనస్సులో గుర్తుకు చేసుకుని ఒక్కసారి నమస్కారం చేసి అందరూ చెప్పండి, మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, అతిథిదేవో భవ, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాదేవేభ్యో నమో నమః. హస్తం ప్రక్షాళయ కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, నారాయణాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, రుద్రాయ నమః, రామోదరాయ నమః, శంకరాయ నమః, వాసుదేవాయ నమః, 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 ప్రియోత్తమాయ నమః, దోక్షయాయ నమః, నారదాయ నమః, ఉత్తరాయ నమః, నారాయణాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, కృష్ణాయ నమః, కృష్ణ పరబ్రహ్మణే నమో నమః, పూర్వోచ్ఛిత ఏవైన విశేషవిస్తాయ శోభాలేఖో. అందరూ నమస్కారం చేసుకోండి. సప్తశ్రీ శోభకం నామ సంవత్సరే ఉత్తరాయణే శ్రీరుద్ర భగవాన్ క్షేత్రశేషయాయో ద్వాదశ్యావాదరః వాదరత్వ భస్మవాదరాజవాదరాజ నక్షత్ర యోగే శుభకరయోగే జయతాజాన్ శోభాలేఖో. సర్వేషాం భక్తజనానాం. అందరూ మీ గోత్రాలు ఒకసారి గుర్తుకు చేసుకోండి. మీ గోత్రం మీరు చెప్పుకోండి, మీ పేర్లు మీరు చెప్పుకోండి, ఎవరి పేరు వారు చెప్పుకోండి. ఆడవాళ్ళు భర్త పేరు చెప్పుకోండి, మీ పేరు చెప్పుకోండి, మీ పిల్లల పేరు చెప్పుకోండి. అయ్యా మగవాళ్ళు మీ గోత్రము, మీ పేరు, మీ భార్య పేరు, మీ పిల్లల పేరు, మీ అన్నదమ్ముల పేర్లు, అమ్మా నాన్నల పేర్లు చెప్పుకోండి. ఆడవాళ్ళు ముఖ్యంగా అత్తమామల పేరు చెప్పుకోవాలి. మా అత్త అంటే నాకు ఇష్టం లేదు, అయ్యా నన్ను సాధిస్తారు ఊరికే ఆ ముసల్దాని పేరు నేను చెప్పుకుంటాను, తప్పు. మీకు అమ్మా నాన్నలు అత్తమామని ఊరుకున్నా ఊరుకోకపోయినా శాస్త్రం అంతే. అయ్యా మగవాళ్ళు మాత్రం మీ అమ్మ నాన్నలే కాదు, మనకేమన్నా పేరు దొరికేదో ప్రయత్నం చేద్దాం వాళ్ళతో పాటుగా. నారసింహస్వామిని తలుచుకుంటే చాలు. లక్ష్మీ రమణ గోవింద నూతనంగా ఎన్నికైనటువంటి వారు, శాసనసభకు నూతనంగా ఎన్నికైనటువంటి వారు, కానీ మనందరికీ మాత్రం పాత పరిచయమైనటువంటి వారు పేదవ శాసనసభ్యులు కపిరెడ్డి నారాయణ గారు ఉన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలుస్తున్నారు. వేదాంతి ఆలయ సభ్యులందరూ, భక్తులందరూ, విజయాల సభ్యులందరూ కూడా సమ్రాట్ గారు భగవాన్
స్వామివారి భాషికదార
భాషికదారులు జరగబోతుంది. ఇంతసేపు ఆయన దృష్టి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఇప్పుడంతా అయిపోయారు. మీరందరూ కూడా స్వామివారు ఎలా చూస్తారంటే వామో స్వామికి ఏమైంది, మీడియం వచ్చేసింది, పట్టుబట్టలు వచ్చేసాయి స్వామివారికి, ఇంత పెద్ద 4 కోట్ల దేవాలయం అయింది, ఇంతమంది భక్తులు పెరిగిపోయారు. భగవంతుడి భక్తులు పెరుగుతుంటే నిజమైన భక్తులు ఒకసారి అనుకుంటాడు, అప్పుడు వస్తుందట. నాకంటే వీళ్ళ మీద ఎక్కువ ప్రేమ అయిపోతుందేమో భగవంతుడికి, నా మీద ప్రేమ తగ్గైపోతుందేమో భగవంతుడికి అనే ఒక చిన్న భావన వస్తుందట. అటువంటి భావన వచ్చినప్పుడు కూడా దృష్టి దోషాలు కలిగే అవకాశం ఉన్నది. అలాంటి దృష్టి దోషాలు ఏమీ లేకుండా మీ సందేహాలు సమాధానం చేస్తూ గట్టిగా చెప్పచ్చు. చప్పట్లు కొట్టేవాళ్ళు కూడా వద్దు అన్నామంటే బాధేస్తుంది కానీ తప్పదు, ఎందుకంటే మనం అలాగే కొట్టే కాబట్టి దయచేసి మాకు సహకరించండి. ఈ యొక్క వివాహ ప్రకటనలో కూడా అబ్బాయి తరఫు వాళ్ళు అమ్మాయి తరఫు వాళ్ళు 4 బ్రాహ్మణులు వేద పండితులను ఎన్నుకొని అద్భుతమైనటువంటి జాతక చక్రములు కలిసినటువంటి అనుకూలమైనటువంటి ఒక సంబంధాన్ని తీసుకొచ్చి పిల్లవాడికి పిల్లను చూసి రావాల్సినటువంటి బాధ్యత, జాతక చక్రములు పరిశీలించి వారి యొక్క వివాహ బంధములను గట్టిపరచాల్సినటువంటి బాధ్యత పురోహితుడికి అప్పగిస్తాడు. అది దేవ బ్రాహ్మణ రాజ వివాహాలలో జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడ దేవ వివాహం జరుగుతుంది కాబట్టి నరసింహశర్మ గారు ఒక 4 బ్రాహ్మణులకు యథాశక్తిగా తాంబూలాలు సమర్పించి లక్ష్మీ నరసింహస్వామి వారి తరఫున, లక్ష్మీ అమ్మవారి తరఫున ఋత్విక్తులను ఇస్తున్నారయ్యా. అందమైనటువంటి నిర్యాల గ్రామంతో పాటుగా సృష్టిని రక్షించగలిగేటువంటి అందమైన సంబంధాన్ని తీసుకున్నటువంటి వారు వరణ ఇస్తున్నారు. అక్కడ ఇక్కడ పెళ్లి కొడుకు మధుబత్కాలని పట్టుబట్టలు కట్టిస్తారు, పెళ్లి కొడుకు లగ్గం చీర కట్టిస్తారు, పట్టు చీర. అలా స్వామివారు కూడా మధుబత్కాలు సమర్పిస్తున్నారు. మనందరి తరఫున నరసింహశర్మ గారు వారిని అందిస్తున్నారు. అందరూ ఆ వస్త్రాలు చూసి నమస్కారం చేసుకుని గట్టిగా చప్పట్లు ఒకసారి కొట్టారు. వాళ్ళు దేవుడు పడతారని చెప్పడం లేదు. మీలో కూడా చాలా మంది బాకీ ఉన్నారు స్వామివారికి. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరానికి బంగారు ఉంగరాలు అమ్మవారి మెడలో పుస్తకాల సంఖ్యలో పెరగాలని మీకు ఆ శక్తి భగవంతుడు వారిని కోరుకుంటూ నమస్కారం చేసుకుని లక్ష్మీ నరసింహ భగవానికి ఎక్కడ
దృష్టి పడి నీవు కూడా మేము చేస్తున్నటువంటి పనులు అలసిపోయి ఉండి ఏమి తిన్నావో ఏమి తినలేదు ఖాళీ గడుపుతో ఉంటే లోపి కలిగే అవకాశం ఉంది కాబట్టి పెరుగు తేనె కలిగిన పదార్థానికి కనిష్టం ఎనర్జీ అంటారు. అప్పటికప్పుడు శరీరమును నిలబెట్టేటువంటి ఐరన్ శరీరములో కావాల్సినటువంటి శక్తిని అది పెంపొందిస్తుంది. దానితో పాటుగా పెరుగు చల్లదనానికి ప్రతీక. అల్లుడు గారు అత్తగారికి వచ్చినప్పుడు ఎప్పుడు చల్లగా ఉండాలి, కోపంగా ఉండకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతారా అంటే అల్లుడుతానేట్టుగా మాట్లాడకూడదు అల్లుడు. కాబట్టి పెరుగు తినిపిస్తున్నావు చల్లగా ఉండాలని ఆయన మాటలు తీయగా ఉండాలి కాబట్టి తేనె అనే పదార్థాన్ని తినిపిస్తున్నాం. లక్ష్మీ నరసింహస్వామిని మీరందరూ వేడుకోండి. స్వామి మీ మనస్సు చల్లగా మీ మాట తీయగా మాకు కూడా లక్షణాలు వచ్చేటట్టు చేయాలని నమస్కారం చేస్తూ గట్టి చెప్పండి ఒకసారి. ఓ గోపాలుడిగా ఆ వేదాంత లక్ష్మీ నరసింహస్వామి వెలగాలని కోరుకున్నాం. ఎన్నో గోవులు మనుషులు గోవులు ఈ యొక్క విద్యాల గ్రామంలో తిరగాలని చిరకాల వాంఛను ఆ స్వామికి మనందరం తీర్చాలని కోరుకుంటూ గోవులు సమర్పిస్తున్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ప్రవేశిస్తున్నారు మంత్రులు గారు. ఏమిటంటే కన్యాదానము. దేవబ్రాహ్మణ వివాహాలలో కన్యాదానం ముందు చేసి ఆ తర్వాత చిరగడ బెల్లం ముందు పెట్టి తర్వాత కన్యాదానం చేసినా కన్యాదానం చేసి చిరగడ బెల్లం పెట్టినా శాస్త్ర విరుద్ధమైతే కాదు. 2 రకాల సూత్రములు ఉన్నవి. ఇప్పుడు మనం కన్యాదానం చేస్తున్నాము. ఆ కన్యాదాన సందర్భంగా మనందరం స్వామి వారికి లక్ష్మీ అమ్మవారిని అప్పచెప్పబోతున్నారయ్యా. ఓ నృసింహస్వామి, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు చాలా కోపోద్రిక్తుడిగా ఉంటావు, ఉగ్రనారసింహుడిగా ఉంటావు. ఆ లక్ష్మీ అమ్మవారిని కాస్త పెళ్లి చేసుకుని శాస్త్రమూర్తిగా మాకు దర్శనమియ్యాలి. చూడండి కదా వెనకాల స్వామి వారి దగ్గర మీద అద్భుతమైన అలంకారంతో లక్ష్మీ నరసింహస్వామి వివిధ రకమైన పూలహారాలతో అందంగా అలంకరించబడుతున్నారు. ఎంత నవముఖంలో ఉన్నారో చూడండి నరసింహస్వామి. ఎందుకయ్యా అంత సంతోషమైన లక్ష్మీ అమ్మవారి గారు ఆవిడ కళ ఆయన కవులకు ప్రతిబింబిస్తూ లక్ష్మీ కళగా ఉండబడుతుంది. అటువంటి లక్ష్మీ నరసింహస్వామి చూస్తున్నా ఆయనకు కన్యాదానం జరగబోతుంది. మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు పాత చేస్తున్నారు కొత్తగా శాసనసభ్యులుగా జరగనా గట్టిగా చెప్పచ్చు. స్వామివారి ఎక్కడ కళ్యాణం జరిగిన ఇక్కడ సంకల్పాన్ని వింటారని ఆశిస్తున్నా. తీసుకుపోరా ఒకసారి మహాసంకల్పము జరిగేంత వరకు మీరు డబ్బులు సమర్పించవచ్చు. తొందరగా తీసుకెట్టుకోండి. బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. అయ్యా చిల్లర డబ్బులు కానీ డబ్బులు వేరే నోట్ చూసుకోవాలి. 500 నోట్ వేద్దామనుకున్నాం, 10,000 వేద్దామనుకున్నాం, 5,000 వేద్దామనుకున్నాం, 50,000 వేద్దామనుకున్నాం అంటే మా దగ్గర గూగుల్ నెంబర్ కూడా ఉంది. గూగుల్ పే, ఫోన్ పే లేకపోతే శక్తి సంకల్పం చేయండి.
ఇంకొక మాట, కట్నాల రూపంలో చదివించే వాళ్ళు కూడా ఈ నరసింహస్వామి కన్యాదానంలో పోయిన సంవత్సరం కళ్యాణంలో నేనే చదివాను. 15 నిమిషాల కంటే మించి 20 నిమిషాలు అరగంటలో నాతో చదివించారు. కట్నాలు ఎలా వచ్చాయంటే చూస్తే ఆశ్చర్యపోయే చదివించారు. కానీ అది ఇక్కడికి రావడంలో మాత్రం ఇంకా ఆలస్యం అవుతూనే ఉండదు. దయచేసి ఇబ్బందిగా చదివించకూడదు, రేపు ఎప్పుడో ఇస్తామనే ఉత్తర్వులో చదివించకూడదు. ఇప్పుడు సమర్పించేవి చదివించండి, ఇప్పుడు ఇవ్వవలసినటువంటి దానాలు ఇవ్వండి, మేమేదో భవిష్యత్తులో చేస్తామండి అని చెప్పి మీరు సమర్పిస్తే ఆ డబ్బులు చూసుకొని పని మొదలు పెడితే అది రాక ఇక్కడ డబ్బులకు అమలు పెరిగిపోయి మిత్తిలు కట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఉత్తర వేలకు భగవంతుడి దగ్గర పెట్టకూడదు, తప్పు. ఒకవేళ ఉత్తర వేలు పెడితే దానికి డబ్బులు 1 లక్ష ఇస్తామన్నవాడు 2 లక్షలు ఇస్తే కానీ ఆ పుణ్యం రాదు. కాబట్టి దయచేసి సమర్పించే వాళ్ళు మీ శక్తి కొద్దీ ఇప్పుడే సమర్పించండి. రేపు సంవత్సరానికి మాత్రం దయచేసి మాటలు ఇవ్వకండి. అది చాలా దోషం. నాకు వచ్చే నష్టం నేను చదువుతాను, కానీ మీకు దోషం కలగకూడదని చెప్తున్నాను. స్వామి వారితో ఆటలు ఉండకూడదు, ఆయన మనకి ఆప్యాయంగా గౌరవించుకునేలా ఉండాలి. దయచేసి సమర్పించే వాళ్ళు ఇప్పుడే సమర్పించండి. కొట్టండి. తదుపరి కూర యాదవ్ గారు, హేమలత కల్పలత గారు 5,116 రూపాయలు, 5,516 కన్యాదానంలో పురస్కరించినటువంటి దక్షిణ. వేదాంతి వెంచర్ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని కన్యాదాన సమయంలో 10,000 రూపాయలు, 1,16,000 రూపాయలు. నెల్లూరు సత్యనారాయణ గారు 1,16,000 రూపాయలు సమర్పించారు. చెక్ వచ్చింది. ఇది తొందరలో పాస్ కావాలని, రేపు పొద్దునే మీరు సమర్పించాలని, రేపు పొద్దునే సాయంత్రం వరకే అమౌంట్ డిపాజిట్ కావాలని మన లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటూ గట్టిగా తమ్మట్లు 1,16,000 రూపాయలు. వట్టిపల్లి విజయ్ కుమార్ శర్మ గారు 5,000 రూపాయలు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి సమర్పించినటువంటి శివ రాఘవేంద్ర వీరయ్య గారు స్వామి కళ్యాణ మహోత్సవానికి సమర్పించినవి 10,116 రూపాయలు. మొత్తం బ్యాంక్ చేసుకొచ్చిన స్వామి ఆయన తీసుకున్నారు. వీరమల్ల శంకరయ్య గారు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ వార్తలు 10,116 రూపాయలు. సంపత్తి నిలబడలేదు, మీరు గట్టి కొట్టిన కళ్యాణం మనం ఇవ్వకపోయినా ఇతర గట్టి కొట్టి ఉత్సాహపడతారు. మొగిలిశెట్టి పుచ్చయ్య గారు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని 21,116 రూపాయలు ధనధాన్యం. చిన్న చిన్న 5,000 10,000 అందరిచ్చిన వాళ్ళు మొగిలిశెట్టి జంగిలయ్య 10,116 రూపాయలు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఇస్తున్నటువంటి కన్యాదానం పైసలు అయ్యగారికి ఇష్టపోతాడు. దేవుడికి ఇస్తారంటారు. పెళ్లి చేసిన అయ్యగారు కన్యా తీసుకపోనా తీసుకపోవాలి నవ్వుతా ఎవరు చెప్తలేదు. 11,116 రూపాయలు అనసూయమ్మ రామచంద్రారెడ్డి గారి దంపతులు వెలుగొంపుల. చెప్పాలి. ఎలుగొండ సుధాకర్ రెడ్డి గారు 5,021 రూపాయలు. అలాగే కాసిన ముత్యాలు స్వామివారి కాసిన ముత్యాలు కళ్యాణ మహోత్సవానికి సమర్పించిన గట్టిగా తప్పదు. అమృతనారాయణ గారి గారికి 10,000తో పాటుగా 1,000 ఇచ్చారు. అందుకని చెప్తున్నాం, మీరు 1,000 రూపాయలు ఇచ్చుకోవచ్చు. 1,000 రూపాయలు రాయితే వాళ్ళని పేపర్ మీద రాయినారు, లేకపోతే సామాను ఇంతకు నాకు సమాధానాలే. పైసలు ఏం తీసుకోవాలి, గెలుచుకోవాలా మైకులు చెప్తేనే వింటా. ఆలోచించుకోండి. 5,116 రామస్వామి గారు బెల్జాన్ వాస్తవాలు రామస్వామి గారు 5,116 రూపాయలు. ఆగ ఉంది
నలినీగాంటి శాస్త్ర గారు పొద్దుటూరి వంశస్థులు 5,116 రూపాయలు. 4 రూపాయలు మిగులుతాయి మనకి. 120 ఇచ్చారు. ఇంకా ఎంతమంది ఉన్నారు లేరుగా చెప్పినా నాకు సమాధానం. నేను తీసుకుపోవాలంటే చేతితో పైకి, నేను తీసుకుపోవద్దు పైసలు దేవుడు చేయాలి అంటే చేతితో ఒక్క చేయి కూడా లేస్తలేదు. ఇంత ప్రేమ కూడా లేదా? 3 సంవత్సరాల నుంచి వచ్చి కళ్యాణం చేసి మీ అందరితో చేసి నా మీద కంటే స్వామి వారి మీద ప్రేమ ఏమంటుంది? ఓ ఇద్దరు లేపి పాప స్వామి వారికి సమర్పించిపోతారు. అక్కడ మీరు సమర్పించి చదివిన పైసలు కూడా స్వామి వారికి ఉంటాయి. వ్యక్తి ఒకసారి మనం మీరు చెప్పట్టుకుంటారు. మహాసంకల్పం పడడం జరుగుతుంది. ఈ లోపు సమర్పించే వాళ్ళు ఇంకా లెక్కలు చూసుకుంటున్నారు. మధ్యలో మమ్మల్ని మాట్లాడించకండి. కన్యాదానం అయిన తర్వాత సతిమవేమని ఉంటే కన్యాదానం జరుగుతుందా? ఓ ఇచ్చినప్పుడే శ్రవణ్ కుమార్ శర్మ వీరసూరి శిరీష దంపతులు 1016 హైదరాబాద్ వాస్తవ్యులు. కల్వకోలు లక్ష్మీనారాయణ గారు మహాసంకల్పమే జరగలేదు. ఇట్లా వచ్చినా సంతోషమే కానీ ఉంటున్నారు. వచ్చే పైసలు తొందరగా లెక్క చూసుకొని పెట్టుకోండి. బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోండి. కళ్యాణం చేస్తుంది. మళ్ళీ చిన్న వస్తే పోతూనే ఉంటారు. 2,250 ఆడుకోండా తిరుపతి గౌడ్ గారు దయచేసి 1000 అదేనా భావించదు. పైసలు కావాలి కావు. అందరూ సమర్పిస్తే 100 మంది 1000 రూపాయలు సమర్పిస్తే 1,00,000 రూపాయలు అవుతుండొచ్చు. కాదని కాదు కానీ అది చదువుకుంటూ పోతే కళ్యాణానికి ఇబ్బందిగా ఉంటుంది. సమయం తీసిపోతుంది. పెద్ద అమౌంట్ ఎందుకు రోజులు కానీ మీరు అనొచ్చు కాక మీరందరూ అలా పెద్ద అమౌంట్ ఇస్తే భగవంతుడికి ఇంకో దేనికి ఉపయోగపడుతుంది. కాబట్టి చిన్న చిన్న అడుగులైనా ముఖ్యమే, పెద్ద అంగలైనా ముఖ్యమే. కాబట్టి కాస్త పెద్దవాడిని పెద్దగా గుర్తిస్తారు, చిన్నవాడిని భగవంతుడి దగ్గర తొందరగా చేస్తారు. అది గమనించవలసిందిగా మనం ఎన్నం రాములు గారు కలవకుడు వాస్తవ్యులు 5,117 రూపాయలు. 5,016. ఆవుల అశోక్ గారు ఈశ్వరమ్మ అశోక్ ఆవుల వంశస్థులు భగవంతుని కళ్యాణ మహోత్సవంలో 5,000 రూపాయలు సమర్పించారు. ఓం అధానందమే మహాదేవ క్షీర
वराह नारसिंह वामन भार्गव राघव कृष्ण बौद्ध गिरिधारदाराणां मध्ये नवमे बौद्धावतारे రెండు చేతులు జోడించి నేను చెప్పే మాటలు చెప్పాలి. నేను చెప్పే మాటలు మీరు చెప్తే కన్యాదానం చేసే ఫలితం మీకు వస్తుందట. ఆడపిల్లలను ఖచ్చితంగా కనాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఆడవాళ్ళం ధర్మదేవే శాస్త్రం. హైందవ సనాతన ధర్మం ఆడవాళ్ళను గౌరవించింది. ఆడవాళ్ళను సనాతన ధర్మం గౌరవించిన తర్వాతనే మనందరం కూడా నిన్న మొన్నటి వరకు భక్తులతో చూసాం. స్త్రీలను గౌరవించాం. వారికి కేటాయించినటువంటి రీతిలో వారిని కూర్చోనిద్దాం. ఇప్పుడు అది కూడా పోయింది. పురుషులను గౌరవించాం. పురుషులకు కేటాయించిన రీతిలో వాళ్ళు కూర్చొని ప్రయత్నం చేద్దామని ఆయాస పరిస్థితి మన ప్రభుత్వం వారు తీసుకొచ్చారు. ఆడవాళ్ళందరూ సేవలుగా భావించి వాళ్ళకి కష్టం కలిగి ఉంటుంది. ఉచిత బస్సు సౌకర్యాన్ని తెలంగాణ రాష్ట్రంతో కలిగించిందా లేదా? మరి గట్టిగా సపోర్ట్ కొట్టిన ఆడవాళ్ళు వద్దా? వద్దని చెప్పండి. ఈ అమాతం వస్తే అది సంతోషంగా తీసుకున్నారు. ఆడెక్కువని నిజమేనా? బాబులో బిల్లగారు బస్సు ఉంది కదా, ఇంట్లో కూర్చొని అత్తతో మామతో ఫోన్ వచ్చిన బాధ అని చెప్పి అమాంతం అంట కూర్చుంటుందా బస్సు ఎక్కే దిగుతుందా తెలుసుకుంటారు. నిజమేనా? అట్లా ఉపయోగించుకుంటుంది. వారు మన మీద ప్రేమతో మనకి ఇచ్చుకోవచ్చు, కానీ ఇచ్చినది ఎప్పుడు కూడా మిస్యూజ్ చేయొద్దు. అనవసరమైనటువంటి ఉపయోగిస్తే వారికి కోపం వచ్చినా దానివల్ల నష్టం వచ్చినా తొందరలో వ్యక్తిగతనుకో మన పరిస్థితి మళ్ళీ అట్లా జరగద్దు. వారు లాభంలో ఉండాలి, మనము లాభపడాలి అంటే అవసరం ఉన్నప్పుడే బయటకు వెళ్ళాలి. అవసరం లేని ఊరికి ప్రయాణం చేయకూడదు. అటువంటి ఆడవాళ్ళని గౌరవించినటువంటి ఈ దేశం ఆడపిల్లలకు భ్రూణ హత్య చేశారు ఎంతో మంది. స్కానింగ్లతో తెలుసుకుని ఆడపిల్లలు తీర్చుకున్న వారు ఉన్నారు. ఆడపిల్లలు చెత్తగుండంలో పడేసినటువంటి వాడు ఉన్నారు. మహాపాపం చేశారు కాబట్టి ఇప్పటి వరకు మనం చాలా భరిస్తున్నాం. కరోనా లాంటి వ్యాధులు అందుకే భరిస్తున్నామని మనకు తెలియకపోవచ్చు కాక. అటువంటి కన్యాదానం ఇక్కడ చేయవచ్చు. ఆ స్త్రీమూర్తిని గౌరవిస్తూ ఒక్క అమ్మాయి పుడితే 21 మంది పురుషులతో సమానమని శాస్త్రం చెప్పింది. కాబట్టి ఆడవాళ్లను మరొకసారి మీ సంబంధంలో ఆడవాళ్ళను పొగుడుతూ అమ్మా మేము లేకపోతే మేము లేదు, మాకు మీరు కావాలి. మీరు కావాలంటే ఒకరికి మంది కావాలని తప్పుగా సరి చేసుకోకండి. ప్రతి పురుషుడికి తన భార్య రూపంలో కావాలి, తన కూతురు రూపంలో కావాలి, తన తల్లి రూపంలో కావాలి, అక్కాదల రూపంలో కావాలి. ఆడ మనిషి మగ మనిషికి తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కన్యాదాన సమయాన్ని కన్యాదాన ఫలితాన్ని మీ అందరికీ ఇస్తున్నాము. నేను చెప్పే మాటలు చెబితే మీ అందరికీ ఆ ఫలితం జరుగుతుంది. అందరూ నమస్కారం చేయండి. చెప్పండి. మజాసహ దశ పూర్వేశ దశ అపరేశ మత్ వంశాన మాతృ వంశాన సర్వేశ పితృణ. కాశీ లక్ష్మీ శ్రీనివాసరావు గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే ఈ బృహత్ కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి వారితో పాటు ఇక్కడనే ఆశీర్వైనటువంటి డౌకూరు ప్రభాకర్ రెడ్డి గారిని ఒకసారి ఎక్కడ లేచి నిలబడాలి అంటారా? మా మండల ప్రెసిడెంట్ గారు డౌకూరు సునీత ప్రభాకర్ రెడ్డి గారి గారు ఒక దగ్గర చుట్టూ బాగుంటున్నారు. లక్ష్మీ నరసింహ మహారాజుకి విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ బదేతే గృహో స్మరామి.
फलम सुसिद्धेश्वर नाम सुरेश पूज्यो मधुवराभ्याम वरदा भवन्तु सावधाना मुहूर्ते सावधाना सावधाना श्री लक्ष्मी नारायण ध्यान सावधाना कल्याणं कमनीय कोमलकरे आर्द्राक्षतारोपणो यादान पुरस्सरो सुरगुरो विप्रोषितानुग्रहो भाक्वो कङ्कणबन्धनं दशगुणं माङ्गल्यसूत्रान्वितौ सीताराघवयोर्विवाहसमये कुर्यात् सदा मङ्गलौ सावधाना मुहूर्ते सावधाना सावधाना श्रीलक्ष्मी नृसिंहध्याना सावधाना लक्ष्मीर्यस्य परिग्रह कमलभस्सूनुरगरुत्मानप्रदः पौत्रश्चन्द्रनिभोजनस्फुरगुरशेषशैलासनो ब्रह्माण्डो यस्य प्रभो सेवका करुणं भवानवर कुर्यात् सदा मङ्गलो డాక్టర్ వెంకటరమణ గారిని తీర నాకు ఇంకొక అరగంటల ప్రాణం పోతుంది అనే సంగతి నాకు తెలియదు. మామూలుగా వెళ్ళినట్టు ఆయన క్లినిక్ పోతే అన్ని రకాలుగా హ్యాపీగా ఉన్నా నేను. అన్ని లోపల అన్ని టెస్ట్ చేసిండు. ఇంకో గంట అయితే నువ్వు వెళ్ళాలి నడుచుకోవాల్సి వస్తుండే అని అన్నాడు. ఏమైంది డాక్టర్ అని అడిగినా ఏం లేదు లోపల నీకేమైనా స్ట్రెస్ అయ్యిందా అన్నాడు. లేదు డాక్టర్ ఇట్లా నా భార్య చనిపోయింది అదే పరిశాలను నేనున్నా అంటే నువ్వు ఎప్పుడే హార్ట్ ఆపరేషన్ చేయించుకొని ఇమ్మీడియట్గా వాళ్ళ ఫ్రెండ్కి చెప్పి నాకు ఈ 2 స్టన్స్ వేయించింది. ఆ స్టన్స్ తోటి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు ఇన్ని కోట్ల కార్యక్రమాన్ని నిర్వహించినానంటే ఆ ప్రాణదాత మరెవరో నాగలపల్లి వెంకటరమణరావు గారు. ఆయన లక్ష్మీనరసింహస్వామి తర్వాత ఈ రోజుగా చెప్పండి ఆయన ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి కార్యక్రమంలో నేను చేయబెట్టి నేను చేస్తున్నా అంటే నా ప్రాణదాత ఆయనకు మనసా వాచ కర్మణ ఆ భగవంతుడు ఆశీస్సులు అందజేసి ఆయన ఇట్లాంటి నాలాంటి ఎంతో మందికి ప్రాణభిక్ష పెట్టాలని చెప్పి మనసా వాచ కోరుకుంటున్నాను. చిన్నవాడైన ఆయన పాదాలకు నమస్కారం చేస్తున్నాను. ఆయన 2 సంఖ్య వేసిండు, అందుకనే ఇన్ని సంఖ్య చేస్తుండు మీ మామీ అయ్యగారు. ఇన్ని సంఖ్య చేయడానికి అవకాశం వచ్చింది. స్వామివారి యొక్క గట్టిగా చెప్పట్లు. ఆవుల యాదయ్య మాదాయపల్లి 10,000 రూపాయలు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి సమర్పించారు. శ్యామ్ సుందరరావు గారు ఒకసారి మీరు లేచి నిలబడాలండి. కిలో వెండిస్తున్నారు వారికి ఒకసారి చెప్పండి గట్టిగా. స్వామివారికి ఏమైనా ఆభరణాల రూపంలో కానీ ఏది చేయించినా సరే 1000 కిలో వెండిని సమర్పిస్తున్నారు వారు. స్వామివారి ముహూర్తం జరగబోతుంది. మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. 1 నిమిషం లోపల స్వామివారు జీలకర్ర బెల్లం పెట్టుకోబోతున్నారు. ఓం ధవాజో ధవా పృథివీ
సన్నాయాన్ని కూడా ఆపేసేది మీ తప్పకుండా ఇటుపక్కలు మొత్తం బంద్ చేసి చెప్తారు గట్టిగా ఒకరిసారి ఇటుపక్కలు కొట్టండి నాకు ఇటుపక్కలు కొట్టదు మీరు మాత్రమే కొట్టారు గట్టిగా చెప్పండి మీరు వస్తారు మా మీరు గట్టిగా ఇంతేనా మీ మీద వాళ్ళు గెలుస్తారు మీ ఇష్టం మీరు తక్కువ అయిపోతారు గట్టిగా సరే ఆపండి మీ సెక్టర్ మీరు కొట్టి ఒకసారి గట్టిగా చూసిరా చూసిరా ఎక్కడ కొట్టున్నారు గట్టిగా ఇంతేనా మళ్ళీ వాళ్ళ అవకాశం ఇస్తాను మీ ఇష్టం గట్టిగా ఈ తొలి అనిపిస్తుంది కదా మొదలు మీకు చెప్పుకుంటే తెలిసేది కదా ఒకసారి ఇప్పుడు మీరు కొట్టండి మీరు కొట్టకండి మీరే కొట్టండి ఇంకో అవకాశం గట్టిగా గట్టిగా ఒక్కసారి వాటిని గట్టిగా చప్పట్లు ఆగొద్దు చప్పట్లు ఆగొద్దు మన దేవాలయాన్ని మన గ్రామాన్ని మన వేదాన్ని ఇంకా ఎన్నో రెట్లు గొప్పగా అంటే ఎన్నో రకాలైనటువంటి కోనేరు కార్యక్రమం ఉంది ఇక్కడ కళ్యాణ మండపం ఉంది ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి కాటేజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా అభివృద్ధి పనులు చేసి మరో యాదాద్రిగా మనం మన గ్రామం తరఫు నుంచి పేరు మనము ఇంత గట్టిగా చెబుతున్నాం మేము ఇక్కడ చెప్పే మాట గ్రామం నలుమూలన వినిపిస్తుంది అక్కడ వదిలిపెట్టండి ఇక్కడున్న వాళ్ళకైతే సౌలభ్యంగా మొత్తం నిర్మించడానికి అంత అందంగా ఆలయం కనిపించడానికి ఆ విద్యుత్ దీపాలంకరణ చేస్తూ ఎక్కడ లైటింగ్ లో కానీ దేంట్లో లోటుపాటు లేకుండా మనందరికీ సహకరించి ఈ వేదాంతిని అందమైన వేదాంతిగా సుందర వేదాంతిగా విద్యుత్ దీపాలతో అలంకరించినటువంటి వైష్ణవి సౌండ్స్ వారు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా చాలా కష్టపడాలి నేను మైకి రాకపోతే గట్టిగా జీవనానికి అది హేతువు గుర్తు మాంగళ్య తంతునామేనా మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే సాజీవ శరదాం శతం నిన్ను నాదానిగా ఎన్నుకుంటూ మనసా వాచా కర్మణ అతికరణ శుద్ధిగా ఆ పరమేశ్వరుడి సాక్షిగా నాలో సగభాగాన్ని నీకు సమర్పిస్తూ నాకు సహాయం చేస్తావని నేను చేయబోయేటువంటి పనిలో నాకు సహాయంగా ఉంటావని నాకు స్నేహితురాలుగా నా ప్రాణ రక్షకురాలిగా నిన్ను నేను నియమించుకుంటున్నాను నా అంగీకరించని చెప్పి భార్యను 3 ముళ్లతో బంధించుకుంటున్నాడు ఆ యొక్క భర్త ఆ నరసింహస్వామి కూడా మనందరినీ తండ్రిగా ఉండి తల్లిగా ఉండి కాపాడడానికి అమ్మవారిని 3 ముళ్లతోటి ఈ యొక్క లోకాలను రక్షించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా భావించి 3 ముడులు అమ్మవారి మెడలో వేస్తున్నారు ఆ మాంగళ్యానికి పూజ జరిగింది పంతులు గారు మీకు మాంగళ్యాన్ని చూపిస్తారు బంగారు మంగళ సూత్రముతో మాంగళ్యాన్ని పంతులు గారు చూపిస్తారు పంతులు గారు చూపించినటువంటి మాంగళ్యాన్ని 2 గంటలతో చూసి ఆ నమస్కారం చేసుకోవాల్సిందిగా మనం ఇప్పుడు 1000 మంది మనం ఈ రకంగా కూర్చొని ఎంతో చక్కగా స్వామివారి
వారి యొక్క కళ్యాణాన్ని తిలకిస్తున్నామంటే ఈ పండర్స్ కారణం. ఇవన్నీ చేసినటువంటి మసిగుండ్లపల్లి సురేష్ ఎక్కడోరా అన్న ఒకసారి ఎక్కడున్నా లేచి ఒకసారి చేయి చూపితే బాగుంటది. సురేష్ ఇక్కడ ఎంతో చక్కగా శోభాయమానంగా అందరికీ 5 రూపాయలు వేస్తే మనకు 50% భగవంతునికి సమర్పించండి. అక్కడికి దండం పెట్టి ప్రపంచం అన్నట్టు ఇది ఎన్ని కోట్లు పెట్టినా ఎన్ని చేసినా అని ఇక్కడ కూర్చున్న 1000 మంది జనాలు ప్రతి ఒక్కరి యొక్క కష్టాలితం స్వామి దగ్గర ఉంది. ఆ ఉద్దేశంతోనే ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఎంతైనా ఇవ్వండి, మాకు సంబంధం లేదు, కానీ మీ కష్టాలితం అనేది స్వామివారికి అందాలి. అప్పుడే ఆ యొక్క దేవాలయం పైన ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. ఎవరింటికి తన బిడ్డను ఏ విధంగానైతే కన్నాక బిడ్డ పైన ఎంత తల్లిదండ్రులకు ఎంత హక్కు ఉంటుందో ఇప్పుడు మనకి భగవంతుడు బిడ్డతో సమానం. మనం అందరికీ ఆయనను మంచిగా పెంచాలి, పెద్ద చేయాలి, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. అప్పుడు ఆయన మనకి ఏం చేస్తాడు, సంతోషపడి అందరినీ చల్లగా కాపాడి అందరికీ దీవెనలు ఇస్తాడు. అప్పుడు మనం అందరం ఆయన ఆరోగ్య ఐశ్వర్య భాగ్యాలతోటి తొలతూగుతాం అన్నట్టు. ఇంకోటి మన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ పరమేశ్వర్ కన్నా ఆయన కూడా గత 5 సంవత్సరాల నుంచి ఈ స్వామికి తన వంతు సేవను అందిస్తున్నాడు. ఇగో ఆయన వెంబడే వస్తుంది. మంచిగా చెప్పిన తోడనే వచ్చి ఎంత ఏమి చేయాలి ఏం కదా అంటే స్వామి మీకు ఎంత బుద్ధి ఉంటే అంత వేయండి అని చెప్పిందంటే ఈ రోజు వరకు ఎవరితో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళతో వేరే సారాలు ఆడలేదు. మనకు భగవంతుడు ఎంత ఆ టైంకు ఎంత కనిపిస్తే అంత వాళ్ళకి ఇవ్వడం. ఇంకో గొప్ప కార్యక్రమం చెప్పాలంటే ఈ యొక్క ధ్వజస్తంభం కర్త నలవరు శేఖర్ రెడ్డి గారు ఎక్కడున్నాడో కొద్దిగా ఒకసారి పైకి లేవాలి. శేఖర్ రెడ్డి గారు ఉన్నారా? ధ్వజస్తంభం తెప్పించిండు. ఈ రోజు ఆ ధ్వజస్తంభానికి అలంకరణ ఇద్దరితో ఉన్నాయంటే మన రమేష్ గుప్తా గారు, రెడ్డి గారు, డూకూరు ప్రభాకర్ రెడ్డి గారు, సునీతా ప్రభాకర్ రెడ్డి గారు మరియు లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి గారు. ఇక వీరికి మన వేదాద్రి నిలయానికి వారు శాశ్వత అన్నదాన ఖర్చు. ఇక వేరే ఎవరిని అడగం మేము. ఇక్కడ కార్యక్రమం పెట్టుకుంటే వాళ్ళ ఇంటి కోసం అంతే. సంతోషమేనా సారు? సంతోషం. ఓకే, థ్యాంక్ యూ. ఇక అందరికి పేరు పేరు ధన్యవాదాలు. మా షేక్ జహంగీర్ సార్ అక్కడి నుంచి వచ్చిన సార్ తలపైకి ఎత్తాయా, ఆయన కూడా ఎంతో సంతోషంతో ఇక్కడ న్యూస్ కవర్ చేస్తున్నారు. V3 వాళ్ళు బాబు త్వరగా పైకెత్తు. V3 వాళ్ళు, V6 వాళ్ళు మా బావగారైనటువంటి ఈనాడు రామోజీరావుకు తపస్కందుడు అనమాట. చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో ఉన్నాయి. స్వామివారి గారు అక్షతారోపణ తలంబ్రాలు జరగబోతున్నాయి. మాంగళ్యము అన్నప్పుడు ఒక మంగళకరమైన మాట కనిపిస్తుంది, మంగళాష్టకములు అన్నప్పుడు ఒక మంగళకరమైన మాట కనిపిస్తుంది. అలాగే మంగళ వాయిద్యము అనేది కూడా ఒక ఖచ్చితంగా ఉండవలసింది. ప్రతిష్టప్పుడు వచ్చారు వాళ్ళు. మళ్ళీ మనము స్వామివారి వార్షికోత్సవం ఉందయ్యా అని చెప్పగానే మేము వస్తాం స్వామి తప్పకుండా వస్తామన్నారన్న వారు కూడా డబ్బులు లేకుండా వచ్చి మేము కష్టమైన ఆపు అన్నప్పుడు ఆపుతున్నారు, కొడుతూ ఉన్నప్పుడు కొడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఒక 15 నిమిషాలు ఎందరో మహానుభావులు కీర్తన వాయించారు. ఉదయం అంటే కొన్ని కీర్తనలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి ఇష్టంగా ఉంటాయి వాయిస్తూ, వారు కూడా తదాత్మానం చెందుతున్నారు, స్వామికి సేవ చేస్తున్నారు. వారికి కూడా మంగళ వాయించే వాళ్ళకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టారు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు. ప్రజా